మన దేశపు గొప్పతనం మనకు అస్సలు నచ్చదు, మనకి ఇష్టం ఉండదు. మనం ఎంతసేపటికి దేశాన్ని దూషించుకుంటూ అమెరికా వాడు గొప్పోడు, చైనా వాడు గొప్పోడు అనుకుంటం మీదనే ఇష్టపడుతుంటాం. అరబ్ దేశాలు గొప్పవని. అక్కడ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ, మన దగ్గర స్వేచ్ఛ ఎక్కువ. ఒక పోలిష్ మహిళ డొమినికా పటాలస్ తాజాగా ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో భారతీయ జీవనశైలి మీదన డీటెయిల్డ్‌గా పంచుకున్నారు. భారతదేశంలో నేను చాలా సహజంగా, ఈజీగా చేయగలను. కానీ ప్రపంచంలో ఎక్కడా చేయలేను. ఇంతటి స్వేచ్ఛ ప్రపంచంలో ఎక్కడా జరగదంటూ ఒక 15 విషయాలు చెప్పుకొచ్చారు. భారతదేశంలో పరిశుభ్రతా ప్రమాణాలు కనిపించని చిన్న వీధుల్లో కూడా ఫుడ్ బండి మీద ఆహారం హాయిగా తినగలను. కానీ విదేశాలకు వెళ్తే ఫుడ్ సేఫ్టీ నిపుణురాలిగా మారిపోతాను. కేవలం 12 సెకన్ల క్రితమే పరిచయమైన ఆటో డ్రైవర్‌తో ఆటో ఎక్కి నా ప్రాణాన్ని నమ్మేస్తాను, అతను చూసుకుంటాడని. ఎందుకంటే ఇక్కడ అతిథి దేవోభవ అనే దాన్ని మెజారిటీ ప్రజలు నమ్ముతారు కాబట్టి వాళ్ళని నమ్ముతాం. ట్రాఫిక్ గందరగోళం మధ్య రోడ్డు దాటేయగలను. ఇతర దేశాల్లో లాగా జేబ్రా క్రాసింగ్ కోసం ఎదురు చూస్తూ నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. రోడ్డు పక్కన చిన్న గ్లాసులో చాయ్ తాగడానికి 5 స్టార్ అనుభవంలో ఆస్వాదించగలను. దారి అడగాలంటే ఎవరైనా ఒక అంకుల్ని అడిగి గూగుల్ మ్యాప్స్ కంటే ఆయన చెప్పింది ఎక్కువ సులభంగా ఉంటుంది. విదేశాల్లో అయితే గూగుల్ మ్యాప్లు ఎత్తుక్కుంటూనే పోవాలి. అరే లోపలికి రండి అని అంటే ఏమాత్రం ఆలోచించకుండా ఎవరి ఇంట్లోకైనా వెళ్ళిపోగలను. ఇక్కడ ఎవరు కూడా అన్యాయం చేయరు, మోసం చేయరు. ఏదో ఒక ఆంటీ నా జీవితం, కెరీరు, పెళ్లి, బరువు, భవిష్యత్తు గురించి కామెంట్ చేసిన చిరునవ్వుతో వింటాను. చాలా కారంగా ఉన్న వంటకం తిన్నా అంత కారం లేదని చెప్తాను. ఎందుకంటే దానిలో రుచి కంటే ఆ పెట్టిన వాళ్ళ ప్రేమ బాగుంటుంది కాబట్టి. ఆటో, బస్సు, రైలులో వ్యక్తిగత స్థలం అనే భావన లేకుండా ఇరుగ్గా ప్రయాణిస్తాను. అర్ధరాత్రి భోజనం చేసి కూడా అది పూర్తిగా సాధారణమే అనిపిస్తుంది. పెద్దగా పరిచయం లేని వారి పెళ్లికి వెళ్ళినా ఆ కుటుంబంలో ఒకటిగా కలిసిపోతాను. వాళ్ళు నన్ను కూడా కుటుంబంలో వ్యక్తిగా భావిస్తారు, గౌరవిస్తారు, కలుపుకుంటారు. పక్కింటి వాళ్ళు ప్రేమగా ఇచ్చినటువంటి ఆహారాన్ని ఎలాంటి సంకోచం లేకుండా స్వీకరించగలను. ఒక భారతదేశంలో తిరస్కరించడం వ్యక్తిగత అవమానంగా భావిస్తారు కాబట్టి పదార్థం బాగున్నా బాగా లేకున్నా వాళ్ళ ప్రేమతో ఇచ్చే విధానం బాగుంటుంది. పేరు తెలిగిపోయినా భయ్యా, దీదీ, అంకుల్, ఆంటీ అని పిలుస్తారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న దుకాణం ముందు ప్లాస్టిక్ కుర్చీలో గంటల తరబడి కూర్చుని జీవితంలో అత్యుత్తమ సాయంత్రాన్ని గడిపేస్తాను. ఇంకా 5 నిమిషాల్లో వస్తానని చెప్తాను, కానీ అప్పటికి ఇంట్లోనే ఉంటాను అన్నటువంటి విషయాన్ని చెప్తూ, ఇది అసలైన ఇండియా, భారత్ నిజంగా అర్థం చేసుకున్నారు అంటూ ఇప్పుడు విదేశీయురాలని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు అనమాట.